అనంతపురంలో భూ కబ్జా ముఠాలపై పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. 8 నెలలుగా నగరంలోని స్థలాలు, ఇళ్లకు నకిలీ పత్రాలు సృష్టించి యజమానుల్ని బెదిరిస్తున్నారన్న ఫిర్యాదులు పెరిగాయి. కబ్జాదారులపై చర్యలు తీసుకోవడంలో అలసత్వంపై స్వయంగా సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా పోలీసులు భూ కబ్జాదారుల్ని ఒక్కొక్కరుగా జైలుకు పంపుతున్నారు. భూ కబ్జాదారులపై అనంతపురం పోలీసులు ఆలస్యంగానైనా జూలు విధిల్చారు. నకిలీ పత్రాలు సృష్టించి భూముల్ని, ఇళ్లను కబ్జా చేశారని, బెదిరిస్తున్నారని అనంతపురంలో కొంతకాలంగా పదుల సంఖ్యలో ఫిర్యాదులొచ్చాయి. వీటిని మీడియాకు కూడా తెలియనీయకుండా పోలీసులు గోప్యంగా ఉంచి కబ్జాదారులకు ఊతమిచ్చేలా వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో రెచ్చిపోయిన గ్యాంగులు చివరకు లింగాయత్ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్నకు చెందిన 40 సెంట్ల ఖరీదైన భూమిని కూడా ఆక్రమించేశారు. కబ్జాపై స్వప్న నిలదీయడంతో నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమి పంచాయతీకి చెందిందని సామాజిక మాధ్యమాల్లో పెట్టి కబ్జాదారులు వైరల్ చేశారు. ఆమె చివరకు సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి ఫిర్యాదు చేస్తే కానీ పోలీసుల్లో చలనం రాలేదనే విమర్శలు ఉన్నాయి. అనంతపురంలోని శారదానగర్లో విశ్రాంత అధ్యాపకురాలు సుసర్ల కనకదుర్గకు చెందిన 2 కోట్ల విలువైన భవనంపై నకిలీ పత్రాలు సృష్టించి ఆమె వారసులపై దాడికి యత్నించారు. బాధితుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు. నకిలీ పత్రాలు సృష్టించిన శకుంతల అనే మహిళతో పాటు శేఖర్ తదితరుల్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించారు. తపోవనం వద్ద సంచార జాతుల కుటుంబాలకు చెందిన భూమికి నకిలీ పత్రాలు సృష్టించి ప్రహరీగా పాతుకున్న బండల్ని జేసీబీలతో కూల్చేసి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారు. బాధిత కుటుంబాలు నిలదీయగా వారిని బెదిరించి పంపేశారు. బాధితుల నుంచి 3 నెలల క్రితం అందిన ఫిర్యాదుపై పోలీసులు తాజాగా చర్యలు తీసుకుని కబ్జాదారుల్ని జైలుకు పంపించారు. భూ కబ్జాలు, నకిలీ పత్రాలతో ఇళ్ల ఆక్రమణల వెనుక కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగారాంపై పోలీసులకు అనేక ఫిర్యాదులు వెళ్లాయి. లింగాయత్ కార్పొరేషన్ అధ్యక్షురాలు స్వప్న కూడా గంగారాంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు పాత ఫిర్యాదులన్నీ బయటకు తీసి కబ్జాదారుల్ని వేటాడి పట్టుకుంటున్నారు. కబ్జాలు, నకిలీ పత్రాల సృష్టి, మద్యం దుకాణానికి నిప్పు సహా పలు కేసుల్లో గంగారాంని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. కేసులు నమోదైన విషయం తెలుసుకున్న గంగారాం రాష్ట్రం దాటి పరారై 10 రోజుల పాటు పోలీసు బృందాల కళ్లుగప్పి దాక్కున్నాడు. చివరకు గంగారాంని పట్టుకున్న పోలీసులు పలు నేరాల్లో A1గా చేర్చి 15 రోజుల క్రితం రిమాండ్కు తరలించారు. ఇప్పటి వరకు 3 విడతలుగా 10 మంది కీలక నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపారు. భూ కబ్జాలకు పాల్పడిన యజమానుల్ని బెదిరించిన ఘటనల్లో అనంతపురంలోని 1, 4 పట్టణ పోలీస్ స్టేషన్లకు అధికంగా ఫిర్యాదులు అందాయి. పొరుగు రాష్ట్రాలకు పారిపోయిన వారిని వారం రోజుల్లో అరెస్టు చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.